పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 22వ రోజున 43, 44 అధ్యాయములు పారాయణ చేయవలెను. జలంధర శంకరుల యుద్ధం. రాహు చెప్పినదంతా విన్న జలంధరుడు తీవ్రముగా ఆగ్రహించిన వాడై శివునిపై యుద్ధబేరి మ్రోగించాడు. కోట్లాది సైన్యములతో కైలాసం వైపుకు కదిలాడు. సైన్యానికి అగ్రభాగాన శుక్రుడు ఉండి రాహుచే చూడబడుతున్నాడు. దాని ఫలితంగా జలంధరుడు ధరించిన కిరీటం అపశకునంగా నేలపై పడింది. అంతులేని కోట్లాది సైన్యంతో బయలుదేరిన రాక్షస సేన యొక్క పదకవాతుకు దుమ్ము ధూళి రేగి వర్షాకాలం నాటి మేఘముల వలె ఆకాశాన్నంతటిని దట్టంగా ఆవరించింది. జలంధరుడు శివుడిపై యుద్ధబేరి మ్రోగించడాన్ని రహస్యంగా తెలుసుకున్న దేవతలందరూ దేవేంద్రుని ముందుంచుకొని చకచక రహస్య మార్గాన శివుని వద్దకు వెళ్ళి, ఓ కైలాసవాస, ఆదిపురుష, ఇంతవరకు మేమా జలంధరునితో పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. వాడినాడు ఏకంగా నీపైన యుద్ధానికి పూనుకున్నాడు. నీవెలాగైనా ఆ జలంధరుని ఓడించి వాడి బారి నుండి మమ్మల్ని రక్షించు. ఈ సదవకాశాన్ని జార విడవద్దని ప్రార్థించారు. అది విన్న సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువును స్మరించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. అంతట శివుడు, ఓ త్రివిక్రమ, ఆ జలంధరుడు గతంలో నీతో చేసిన యుద్ధంలోనే మట్టు పెట్టకపోయావా? ఇంతవరకు ఎందుకు తెచ్చావు? పైగా శత్రువు ఇంటి లోపలే నివాసం చేస్తావా? ఇదంతా ఏమిటి అని ప్రశ్నించాడు. శంకర, ఆ జలంధరుడు నీ అంశతో ఆవిర్భవించినవాడు. పైపెచ్చు నాకు బావమరిది అయ్యాడు. వానిని వధించటానికి నాకు బంధుత్వం అడ్డు వచ్చింది. అంతేకాదు, ఆ జలంధరుడు నీచే చంపబడాలని విధి నిర్ణయం. కావున నీవే అతనిని అంతమొందించమన్నాడు విష్ణువు. తథాగతుడు తల పంకించి, సరే, ఆ జలంధరుడు మిక్కిలి వరగర్వాంధుడు, 1000 ఏనుగుల శక్తితో సమానమగు బల సంపన్నుడు, అనేక వరాలను పొందిన శక్తియుతుడు, మిక్కిలి తేజోవంతుడైన ఆ జలంధరుడి అస్త్రశస్త్రాల వల్ల గాని నాచే గాని వధింపబడడు. కావున మీరందరూ మీ తేజస్సులన్నింటినీ ప్రకాశింపచేయండి అని ఆజ్ఞాపించాడు. శ్రీ మహావిష్ణువుతో సహా దేవాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బహిర్గతం చేశారు. శివుడు ఆ తేజస్సుతో కూడిన ఆయుధాన్ని తయారు చేయించాడు. దానికి సుదర్శనమనే పేరు పెట్టాడు. అదే సుదర్శన చక్రంగా దివ్య తేజస్సుతో ప్రకాశింపసాగింది. అది మనస్సు కంటే మిక్కిలి వేగము గలది. భీషజాగ్ని జ్వాలలను వెదజల్లుతూ అత్యంత భయంకరమైన ఆయుధంగా తయారైంది. అత్యంత భయంకరమైన ఉత్తమ ఆయుధంగా తయారైంది. అప్పటికే జలంధరుడు లెక్కకు మించిన ఏనుగులతోనూ గుర్రాలతోనూ కాల్బలములతోనూ కైలాసంపైకి దూసుకువచ్చాడు. అప్రమత్తమైన అసురగణమంతా మూకుమ్మడిగా జలంధరుణ్ణి ఎదుర్కొంది. దేవతలు, ప్రథమ గణాలు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి మున్నగు వారంతా తమ తమ గణాలతో వచ్చి పోరు సల్పారు. ఇరుపక్షాలు ఘోర యుద్ధం జరపసాగారు. రణరంగమంతా బేరి, మృదంగం, శంఖాది భీషణ ధ్వనులతోనూ గజగ్రీంకారములతోనూ రతనేమి ధ్వనులతోనూ వీరాది వీరులు, యోధానుయోధులు హూంకార ధ్వనులతోనూ బాధితుల ఆర్తనాదాలు, హాహాకారాలతోనూ నిండిపోయింది. రణమంతా ఇరుపక్షాల సైన్య కళేబరాల గుట్టలతోనూ రథ గజ తురగాదుల అవశేషాలతోనూ శూల పట్టిస తోమర బాణ శక్తి గదాది ఆయుధములతోనూ వాటి కళేబరాల గుట్టలతోనూ నిండిపోయింది. ఈ మహాభయంకర ఘోర యుద్ధంలో మరణించిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో పునర్జీవింపజేస్తున్నాడు. రాక్షసులందులో మరలా జీవించటంతో దైత్యుల శక్తి ద్విగుణీకృతం కాసాగింది. వారందరూ మూకుమ్మడిగా దేవతలపై విరుచుకుపడుతుంటే దేవతలందరూ దిగాలు పడిపోసాగారు. శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో అంతమొందిన అసురులను మరలా పునర్జీవింపజేస్తున్నాడని తెలుసుకున్న ఈశ్వరుడు తక్షణమే తన ముఖం నుండి కృత్య అనే భయంకరమైన మహాశక్తిని ఒక దానిని ఆవిర్భవింపజేశాడు. అది అత్యంత భయంకరమైనదై కారు నలుపు ఆకారంతో, విశాలమైన ఎర్రని చింతనిప్పుల్లాంటి నేత్రములతో, విశాలమైన పెద్ద చెవులతోనూ, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, విశాలమైన వెడల్పు కలిగిన
పొడవైన నాలుకను వ్రేలాడిస్తూ గుండ్రని పెద్ద పెద్ద స్తనాలతోనూ మొనదేలిన శూలముల వంటి స్తనాగ్ర భాగములతోనూ వాడిగానున్న పదునైన పెద్ద పెద్ద కూరలతోనూ లోతైన బావిలాంటి బొడ్డును కలిగియుండి అతి పెద్ద ఉదరముతోనూ పెద్ద పెద్ద చేతులతోనూ రోమములతోనూ ఏనుగు పరిమాణం గల పెద్ద తొడలతోనూ దేహమంతా నల్లని వెంట్రుకల యొక్క జడలతోనూ విరబోసుకున్న చింపిరి జుట్టుతో భీషణ ఘీంకార ధ్వనులను చేస్తూ భయంకరంగా దైత్యులపై విరుచుకుపడింది. ఆమె యొక్క భీషణాకృతిని చూడగానే దైత్యులు బెంబేలెత్తిపోయారు. ఆకాశమంత ఎత్తున ఆ మహాశక్తి కృత్య యొక్క పదఘట్టనలతో భూమి అంతా కంపించిపోయింది. రక్తం ఏరులై ప్రవహించసాగింది. మహావృక్షాలను సైతం అది తన భుజస్కంధాలతో నేలకూల్చసాగింది. అది వచ్చి రాగానే మహా గొప్ప గొప్ప యోధులైన వీరాది వీరులనెందరినో తన పొట్టన పెట్టుకుంది. తన చేతికి ఎంతమందికి దొరికితే అంతమంది రాక్షసులను తన నోటను పెట్టుకొని భక్షించి వేయసాగింది. ఆ భయంకర మహాశక్తి అయిన కృత్య భక్షిస్తూ వచ్చి శుక్రాచార్యుని వద్దకు చేరింది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుని చూడగానే అది భీషణ హూంకార ధ్వని చేస్తూ ఒక్కసారిగా అతనిని తన చేత బంధించి, ఓరి నీవేనా రాక్షసులను మరలా బ్రతికించేవాడివి? ఇక నీ ఆట కట్టు అంటూ తన యోనిని వెడల్పు చేసి అంతటా శుక్రాచార్యుని అందులో కుక్కుకొని వేసింది. అసురుల గురువును తన యోనిలో చేర్చుకున్న వెంటనే తన పని అయిపోయిందన్నట్లు అంతర్ధానమైపోయింది. మరణించిన రాక్షసులను మరలా బ్రతికించే శుక్రుడు లేకపోవడంతో ప్రమదగణాలు విజృంభించాయి. రాక్షసులు చెల్లాచెదరైపోసాగారు. రక్కసులు చెల్లాచెదరడం గమనించిన శుంభ నిశుంభులు కాలనేమి మున్నగు సేనానాయకులందరూ ఒక్కసారిగా విజృంభించి లెక్కకి మించిన బాణవర్షంతో దేవతలను నిరోధించారు. మూకుమ్మడిగా అశేష శర పరంపరతో తనపై కురిపించిన బాణవర్ష ధాటికి శివగణాలు కంపించిపోయాయి. రక్తసిక్తమైన దేహాలతో శివగణాలంతా తలో దిక్కుకొక పారిపోసాగారు. శివగణాలు వెనక్కు తగ్గడం గమనించిన నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరులు కోపాద్రిక్తులై దైత్యులపైకి లంఘించి విజృంభించారు. 43వ అధ్యాయం సమాప్తం. 44వ అధ్యాయం నందీశ్వర శివకుమారులతో జలంధరుని యుద్ధం. కోపోద్రిక్తులైన నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ద్విగుణీకృతోత్సాహంతో జలంధరుని సైన్యంపై విరుచుకుపడ్డారు. కాలనేమితో నందీశ్వరుడు శంభుడితో, విఘ్నేశ్వరుడు నిశుంభుడితో సుబ్రహ్మణ్య స్వామి తలపడ్డారు. నందీశ్వరుడు తన శరవర్షంతో కాలనేమి గుర్రాలను, జెండాను, ధనస్సును, అతని సారథిని మట్టుబెట్టాడు. నిశుంభుని బాణఘాతానికి కుమారస్వామి వాహనమైన నెమలి స్పృహ తప్పింది. శుంభుడు గణపతి వాహనమైన ఎలుకను బంధించాడు. వెంటనే వినాయకుడు ఒక గండ్రగొడ్డలితో శుంభుని వక్షస్థలంపై గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు వాడు కింద పడడంతో గోపించిన కాలనేమి నిశుంభులిద్దరూ ఒక్కసారిగా గణపతిపై కలియబడ్డారు. వారిద్దరూ గణపతిపై పడడంతో కోపించిన వీరభద్రుడు గణపతికి అండగా వెళ్ళాడు. వీరభద్రునితో పాటు బేతాళ, పిశాచ, యోగిని గణాలు, కూష్మాండ భైరవాదులందరూ రంగప్రవేశం చేశారు. వీరందరూ మూకుమ్మడిగా రాక్షసులపై పడి విజృంభించడంతో రాక్షస సేనలు బెంబేలెత్తిపోయాయి. ఆర్తనాదాలు, హాహాకారాలు చేస్తూ తలొక దిక్కుకు పారిపోసాగారు. ఇంతలో తన బలం తగ్గిపోతోందని భావించిన జలంధరుడు స్వయంగా వచ్చి దేవతలపై పడ్డాడు. సమస్త దేవగణాలను తన బాణ పరంపరతో ఉబ్బి తబ్బిబ్బయ్యేటట్టు చేశాడు. తన వాడి అయిన బాణాలతో నందీశ్వరుని, విఘ్నేశ్వరుని, వీరభద్రుని మూర్చపోయేటట్లు చేశాడు. వీరభద్రుడు మూర్చపోవడంతో శివగణాలు ఒకంత చలించిపోయాయి. జలంధరుడు ఒక భీషణమైన సింహ గర్జన చేసి వచ్చిన వారిని వచ్చినట్టే సంహరించసాగాడు. అతని సింహగర్జన ధ్వనికి వీరభద్రుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. వెంటనే 7 బాణాలను తీసుకొని జలంధరుడి గుర్రాలను, జెండాను, గొడుగును ధ్వంసం చేశాడు. మరో 3 బాణాలతో జలంధరుని గుండెలవిసిపోయేలా చేశాడు. మండిపడ్డ జలంధరుడు వెంటనే పరిగ అనే ఆయుధాన్ని తీసుకొని వీరభద్రునితో తలపడ్డాడు. ఇరువురికి ఘోర యుద్ధమే జరిగింది. కానీ చివరకు జలంధరుడు తన పరిగతో వీరభద్రుని తలపై మోదడంతో వీరభద్రుడు మూర్ఛిల్లాడు. 44వ అధ్యాయం సమాప్తం.